యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బాధిత కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఆసుపత్రిలోని మార్చురీ ఫ్రీజర్ బాక్స్ 3 రోజులుగా పనిచేయకపోవడంతో మృతదేహాలను భద్రపరిచేందుకు కుటుంబ సభ్యులు ప్రైవేట్ సేవలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ అంబులెన్సులు ఫ్రీజర్ బాక్స్ నిర్వాహకులు వేల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్రీజర్ బాక్స్ పనిచేయకపోవడం వల్ల ఇప్పటికే ఆవేదనలో ఉన్న బాధితులు అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. వెంటనే ఫ్రీజర్ బాక్స్ను మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు హన్నుబాయ్ అండి, చౌటుపల్లి. ఏం లేదు సార్, ఇక్కడ 2-3 డెడ్ బాడీస్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ ఫ్రీజర్లు మొత్తం ఖరాబ్ అయినట్టున్నాయి, కుళ్ళిపోయినాయి, స్మెల్ వస్తుంది. ఒకళ్ళు చనిపోతే విజిటింగ్ వస్తే మొత్తం స్మెల్ వస్తుంది. ఇది ఎక్కడ పద్ధతి అండి ఇది? అయ్యా, ఫ్రీజర్ ఖరాబ్ అయితే చూసుకోరా? మధ్యాహ్నం డాక్టర్స్ ఎవరున్నారు? నేను గతంలో కూడా మీకు ఫోన్ చేసి చెప్పిన సిస్టమ్ బాగాలేదు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజల కోసము చూడడానికి కాపాడడానికి ఉంది. డబ్బులు 2 లక్షలు, 1,80,000, 1,70,000 ఎందుకు ఇస్తున్నారు జీతాలు మీకు ఇవన్నీ? నా పేరు హన్నుబాయ్ అండి, చౌటుపల్లి. ఏం లేదు సార్, ఇక్కడ 2-3 డెడ్ బాడీస్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ ఫ్రీజర్లు మొత్తం ఖరాబ్ అయినట్టున్నాయి, కుళ్ళిపోయినాయి, స్మెల్ వస్తుంది. ఒకళ్ళు చనిపోతే విజిటింగ్ వస్తే మొత్తం స్మెల్ వస్తుంది. ఇది ఎక్కడ పద్ధతి అండి ఇది? అయ్యా, ఫ్రీజర్ ఖరాబ్ అయితే చూసుకోరా? మధ్యాహ్నం డాక్టర్స్ ఎవరున్నారు? నేను గతంలో కూడా మీకు ఫోన్ చేసి చెప్పిన సిస్టమ్ బాగాలేదు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజల కోసము చూడడానికి కాపాడడానికి ఉంది. డబ్బులు 2 లక్షలు, 1,80,000, 1,70,000 ఎందుకు ఇస్తున్నారు జీతాలు మీకు ఇవన్నీ? నా పేరు హన్నుబాయ్ అండి, చౌటు